తోటలోకి వచ్చి రాగానే ఈ తేనెటీగలతో మంచి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందంటే మేము తెచ్చుకున్న టిఫిన్ పీకల దాకా మెక్కేసి తోటలోకి వెళ్తున్నాను. మా తోటలో తుప్పలు మాత్రం మామూలుగా ఎదగలేదు. ఆ తుప్పల నుంచి వెళ్ళానంటే ఎక్కడొక్కడ తప్పుడుపోయిలో ఉన్నానని చెప్పి పక్కన ఉన్న మామిడి తోటలోంచి వెళ్తున్నాను. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ట్రాక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి మేము వచ్చేసరికి దున్నడం స్టార్ట్ చేసామని చెప్పాము. మేము వెళ్ళేసరికి దున్నుతూ ఉన్నారు. మా అమ్మేమో మిగతా తోట అంతా తొందరగా దున్నేయాలని చెప్పి దేవుడు దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి వంట చేయడం కానీ ఇంటికి వెళ్ళిపోయింది. నేనేమో ట్రాక్టర్ వాళ్ళు ఎలా దున్నుతున్నారని దగ్గరుండి చూస్తూ ఉన్నాను. కానీ సడన్ గా ఇలా తేనెటీగలతో కుట్టించేసుకుంటా నేను అసలు అనుకోలేదు. చూసారు కదా నా టీ షర్ట్ అంతా చెమటలతో తడిచిపోయింది. అవి కుట్టిన చూపిద్దాం అంటే నా స్కిన్ కలర్ లో కలిసిపోయి కనిపించట్లేదు. ట్రాక్టర్ కొంచెం దూరంగా కూర్చొని సాంగ్స్ వింటూ ఉన్నాను. సడన్ గా డ్రైవర్లు గట్టిగా వచ్చేసరికి నేను పిలుస్తున్నారేమో అని వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంటే వాళ్ళే రివర్స్ లో పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఏమైంది అబ్బని చూసేసరికి ఇంకేముంది, వెనకాల పెద్ద తేనెటీగల గుంపు వస్తుంది. అక్కడ నించుని ఉన్నానంటే నా ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా తేనె పీల్చినట్టు పీల్చేస్తానని చెప్పి తిన్నగా ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినా. నాకైతే ఏం కాలేదు. రెండు ఏగలు కుట్టే. మళ్ళీ 2 గంటల తర్వాత అసలు తేనె పొట్టు ఎలా ఉన్నదో చూద్దామని తిరిగి మళ్ళీ తోటలోకి వచ్చాను. అక్కడికి వెళ్ళి చూడగానే నా గులాబ్ జాములు గలగలలాడిపోయి తేనె పొట్టు చిన్నది లేదు. పొద్దున్న ఎన్నేగలు మా వెంటపడి ఉంటే మీరే ఊహించుకోండి. అవి వెంటపడినప్పుడు వీడియో తీద్దాం అనిపించింది కానీ తేనెటీగలు ఎక్కడ నేను తట్టేస్తే అని చెప్పి భయం వేసి జోబులోంచి ఫోన్ బయటికి తీయలేదు. ఎందుకు మిమ్మల్ని ఎప్పుడైనా తేనెటీగలు తట్టి కింద కామెంట్ చేసేయండి. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్.